వికారాబాద్ జిల్లా తాండూర్ రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని వికారాబాద్ జిల్లా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌక్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రైతు డిక్లరేషన్ లో చెప్పినట్లుగా రుణమాఫీ చేస్తున్నామన్నారు. కొంతమంది రుణమాఫీపై అపోహాలు అసత్యాలు చెబుతున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనమని వ్యాఖ్యానించారు. ఆగస్టు నెల పూర్తి కాకముందే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని వివరించారు. రైతును రాజు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు సవాళ్లు ఎదురైనా రుణమాఫీ చేస్తున్నామన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ నిధులు విడుదల కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ నేతలు శ్రేణులు తాండూర్ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని బషీరాబాద్, తాండూర్, యాలాల, పెద్దముల్ మండలాల కేంద్రాల్లో గ్రామాల్లోని రైతు వేదికల్లో సంబరాలు జరుపుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అదే రేవంత్ అన్న గారి తాండూరు నియోజకవర్గానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా వచ్చి చెప్పడం జరిగింది. మీకు ఆ రోజు అనంత పద్మనాభ సాక్షిగా నేను చెప్తా ఉన్నాను, ఆగస్టు 15 తారీఖు లోపల నేను ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పిండు. దానికి కొంతమంది దద్దమ్మలు ఈ తెలంగాణ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు ఆ రోజుకు అదే ఈ రోజు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి కుటుంబము హరీష్ రావు గారు ఏం చెప్పిందంటే, నీవు రుణమాఫీ చెయ్యలేవు, చేతనైతే చెయ్యి, చేస్తే నేను రాజీనామా చేస్తాను చెప్పిండు. దయచేసి మీ ద్వారా నేను హరీష్ రావు గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీరు రాజీనామాకు తయారుండండి. ఆగస్టు 15 తారీఖు వరకు మేము మొత్తం కూడా ఈ రోజు ₹1,00,000 వరకు చేస్తా ఉన్నాం. రేపు 30 తారీఖు నాడు 1,50,000 వరకు రుణమాఫీ చేస్తా ఉన్నాం. ఆగస్టు 15 తారీఖు నాడు 15 తారీఖు లోపల 2 లక్షలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసి తీర్థం. నేను ఆ రోజు కూడా ఇదే తాండూరులో చెప్పినాం, ఇక్కడనే చెప్పినాం, మేము రుణమాఫీ చేయకుంటే దానికి మేము కట్టుబడి ఉన్నాం. నీవు కూడా మేము చేయకుంటే ఆ రోజు రాజీనామా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు నువ్వు చెప్పిన ప్రకారం ఆగస్టు 15 తారీఖు నాడు నీవు రాజీనామా తీసుకొని తయారుండి రాజీనామా చెయ్యాలని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, దయచేసి మనమందరం కూడా గుర్తించుకోవాలా, ఈ రోజు ఆశామాషి కాదు రుణమాఫీ అంటే. యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనంత సాహసం ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు. ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పుడే సరే సంపద సృష్టిద్దాం. ఈ రోజు సంక్షేమాలు ఏ ఒక్కటి కూడా ఆపొద్దు, అన్నిటినీ కూడా సంక్షేమాలు ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఈ రోజు మన బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో ఉన్నటువంటి 1/3 వంతు ఈ రోజు మన రుణమాఫీకి ఇస్తున్నామంటే రైతుల పట్ల కాంగ్రెస్ కు ఏ విధమైనటువంటి ఏ ప్రేమ ఉందో ఒక్కసారి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సోదరులారా. దయచేసి రైతాంగానికి నేను ఒకటే చెప్తా ఉన్నాను, మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, ఈ రోజు ఎవరికైతే బ్యాంకులు అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారో 5 ఎకరాలు 10 ఎకరాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో 93% వాళ్ళే ఉన్నారు. రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేకుంటే ఒక ఐడెంటిటీ కోసం అడిగినాము, మళ్ళీ దాన్ని తప్పుదో పట్టించి వక్రీకరించి కొంతమంది నాయకులు పని బాట లేని వాళ్ళు, మళ్ళీ కొంతమంది టిఆర్ఎస్ బుద్ధి లేని నాయకులు ఎవరికైనా మిస్ అయినా కానీ వాళ్ళు కూడా తప్పిపోవద్దు. వారికి కూడా మిస్ అయిన వాళ్ళు మా దగ్గరికి రండి. మేము ఈ పత్రికా విలేకరులకు అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాం, వారికి కూడా రుణమాఫీ ఇచ్చే బాధ్యత బీద బడుగు బలైన వర్గాలకు